హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బి ఎంగేజ్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేసేయండి గైస్ మమ్మల్ని. నిన్నటి వరకు అయితే మనం డే 3 కలెక్షన్స్ వార్ 2 వర్సెస్ కూలీ అయితే చూసాము. సో ఇవాళటి వీడియోలో డే 4 కలెక్షన్స్ వార్ 2 వర్సెస్ కూలీ గురించి మాట్లాడేసుకుందాము. నిన్న చూసినట్టయితే కూలీ కొంచెం డామినేటింగ్ గా ఉంది అని మాట్లాడుకున్నాం కదా. సో ఇవాళ డే 4 కలెక్షన్స్ చూస్తేనైతే మనకి రెండు కొంచెం డిజాస్టర్ లాగానే అనిపిస్తుంది. సరే చూద్దాం వాల్యూస్ అనేవి ఎట్లా ఉన్నాయో మరి ఇవాళ వీడియోలో. ఇది వార్ 2 వర్సెస్ కూలీ టోటల్ కలెక్షన్స్ నెట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నెట్ అయితే మనకి వార్ 2 ఏమో 36 సిఆర్ అయ్యింది డే 4 కలెక్షన్, కూలీ వచ్చేసి 42 సిఆర్ అయ్యింది డే 4 కలెక్షన్. వార్ 2 ఇండివిజువల్ గా మాట్లాడుకుందాము లాంగ్వేజెస్ లో. మనము హిందీ వచ్చేసి మనకి 27 సిఆర్ అయ్యింది, తెలుగు వచ్చేసి 5 సిఆర్ అయ్యింది, తమిళ్ వచ్చేసి 0.2 సిఆర్ అయ్యింది, ఓవర్సీస్ వచ్చేసి 49 సిఆర్ అయ్యింది వార్ 2 కలెక్షన్స్ అయితే. కూలీ విషయానికి వచ్చేస్తే మనకి హిందీ అయితే 4.5 సిఆర్ అయ్యింది, తెలుగు అయితే 6.85 సిఆర్, తమిళ్ అయితే 23 సిఆర్ అయ్యింది, కర్ణాటక ఇంకా మలయాళం విషయానికి వచ్చేస్తే 0.5 సిఆర్ ఈచ్ అయితే అయింది. ఓవర్సీస్ విషయానికి వచ్చేస్తే 10 సిఆర్ అయితే కలెక్ట్ అయ్యింది. ఇది నెట్ వాల్యూస్ అన్నమాట. ఇప్పుడు మనం 4 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే వార్ 2 వచ్చేసి మనకి ఆల్మోస్ట్ నియర్ టు 268 సిఆర్ అయితే కలెక్ట్ అయ్యింది. కూలీ విషయానికి వచ్చేస్తే 385 సిఆర్ అయితే కలెక్ట్ అయ్యింది. సో ఇది కలెక్షన్స్ విషయం అయితే. ఇంకా ఆక్యుపెన్సీ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనము. కూలీ వర్సెస్ వార్ 2 డే 4 ఆక్యుపెన్సీ ఎట్లా ఉంది అని అంటే మనకి తెలుగు వచ్చేసరికి వార్ 2 మార్నింగ్ షో అయితే 20% ఆక్యుపెన్సీ, మ్యాట్నీ అయితే 40%, ఫస్ట్ షో అయితే 42%, సెకండ్ షో అయితే 28% అయ్యింది. హిందీ విషయానికి వచ్చేస్తే వార్ 2 మనకి మార్నింగ్ షో అయితే 16%, మ్యాట్నీ అయితే 40%, ఫస్ట్ షో అయితే 48%, సెకండ్ షో వచ్చేసరికి 30% అయ్యింది. తమిళ విషయానికి వచ్చేస్తే మనకి మార్నింగ్ షో అయితే 26%, మ్యాట్నీ 60%, ఫస్ట్ షో అయితే 54%, సెకండ్ షో అయితే మనకి 46% అయ్యింది. సాటర్డేతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ గానే ఉంది అని అయితే అనిపిస్తుంది వార్ 2 ఆక్యుపెన్సీ అయితే. ఇంకా కూలీ విషయానికి వచ్చేస్తే ఆక్యుపెన్సీ మనకి తెలుగులో మాట్లాడుకుందాం. ఫస్ట్ తెలుగులో అయితే మనకి మార్నింగ్ షో 30%, మ్యాట్నీ అయితే 59%, ఫస్ట్ షో అయితే 64%, సెకండ్ షో వచ్చేసి 46% అయ్యింది. హిందీ విషయానికి వచ్చేస్తే మార్నింగ్ షో అయితే 17%, మ్యాట్నీ అయితే 50%, ఫస్ట్ షో అయితే 60%, సెకండ్ షో వచ్చేసి 40% అయ్యింది. తమిళ్ విషయానికి వచ్చేస్తే మనకి మార్నింగ్ షో అయితే 45%, మ్యాట్నీ అయితే 70%, ఫస్ట్ షో వచ్చేసి 71%, సెకండ్ షో వచ్చేసి 63% అయ్యింది. మనకు ఓవరాల్ గా అన్ని షోస్ కలిపి మనం మాట్లాడుకున్నట్టయితే మనకి వార్ 2 ఏమో తెలుగులో ఏమో 33% అయ్యింది, కూలీ వచ్చేసి 49% అయ్యింది ఓవరాల్ గా. హిందీ వచ్చేసి ఓవరాల్ గా వార్ 2 కి అయితే 33%, కూలీకి అయితే 42% అయితే అయ్యింది ఆక్యుపెన్సీ. తమిళ విషయానికి వచ్చేస్తే మనకు ఓవరాల్ గా వార్ 2 అయితే 46%, కూలీ అయితే 66% ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తుంది మనకి వచ్చిన రిపోర్ట్ లో. సో ఇది కలెక్షన్స్ అండ్ ఆక్యుపెన్సీ. ఇంకా వర్డిక్ట్ విషయానికి వచ్చేస్తే అంటే బ్రేక్ ఈవెన్ ఇంకా ఎంత వరకు కలెక్ట్ అయ్యింది, ఇంకా ఎంత కలెక్ట్ అవ్వాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. వార్ 2 బ్రేక్ ఈవెన్ ఇన్ తెలుగు గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనము. ముందు వీడియోస్ లో ఆల్రెడీ నేను చెప్పాను, నాగవంశీ గారు తీసుకున్నారు మనకి ఇక్కడ తెలుగు రైట్స్ అనేది 80 సిఆర్కే అని చెప్పేసి. ఇప్పటి వరకు మనకి 4 డేస్ లో అయితే 60% అయితే రికవరీ అయ్యింది, ఇంకా 40% రికవరీ అవ్వాల్సి ఉంది. తెలుగులో అయితే ఇది ఒక పెద్ద డిజాస్టర్ అనే చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ రీసెంట్ గా కూడా ఒక ఫ్లాప్ అయితే అయ్యింది, మళ్ళీ ఇదైనా కొంచెం గట్టెక్కుతుందేమో అని అనుకున్నాం, బట్ ఇది కూడా ఫ్లాప్ లాగానే చూడొచ్చు మనము. కమింగ్ డేస్ లో 40% రికవరీ చేయడము అని అంటే కష్టమే. డే బై డే ఇది పర్సెంటేజ్ కూడా తగ్గిపోతూ ఉంది కాబట్టి పెద్ద డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా కూలీ విషయానికి వచ్చేస్తే ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పినట్టుగానే దిల్ రాజు, ఏషియన్, సునీల్ అండ్ సురేష్ బాబు ముగ్గురు కలిసి తీసుకున్నారు 53 సిఆర్కే అని చెప్పేసి. ఇప్పటి వరకు అయితే ఇది 84% అయితే రికవరీ చేసేసింది, ఇంకా 16% మాత్రమే రికవరీ చేయాల్సి ఉంది కాబట్టి నెక్స్ట్ డేస్ లో వచ్చేస్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను. పెద్దగా అప్కమింగ్ మూవీస్ లో మనకి హిట్ అంటే పెద్ద మూవీస్ కూడా ఏమీ లేవు కాబట్టి 16% రికవరీ చేయాలి కాబట్టి వార్ 2 ఏమో 40% ఉంది. ఇది 16 కాబట్టి మనకి ఇంకో 1 వీక్ లో మాక్సిమం వేసుకున్నా కూడా 1 వీక్ లో అయితే పెట్టిన డబ్బులు అయితే వీళ్ళకి వచ్చేస్తాయి, రికవరీ అయితే అయిపోతుంది. మూవీ కూడా మంచిగానే ఉంది కూలీ. అంటే మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కూడా అందరూ దానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఏముంది ఒకసారి వెళ్ళి చూద్దాము, ఈ రివ్యూస్ ఏమి పట్టించుకోకుండా ఒకసారి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతమంది యాక్టర్స్ ఉన్నారు కాబట్టి అన్ని లాంగ్వేజెస్ లో వాళ్ళు కూడా కొంచెం వెళ్ళి చూద్దాము అని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి
అది వన్ టైం వాచ్ అయినా కూడా అదైతే రికవరీ అయిపోతుంది. 16% ఉంది కాబట్టి వార్ 2 ఇంకా కష్టం అని చెప్పుకోవచ్చు. మనము ఎంత ఆడినా కూడా మనకు అక్కడ హిందీలో తెలుగులో ఆడుతుందేమో, ఇంకా వేరే లాంగ్వేజెస్ లో పెద్దగా అయితే మనకు కలెక్షన్స్ అయితే రావు కమింగ్ డేస్ లో. ఎంత వచ్చినా కూడా ఇంకా వీకెండ్ సండే వరకే అని అనుకున్నాం కాబట్టి ఇదైతే డిసాస్టరే, ఇదైతే కష్టమే అనే చెప్పుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే డే 4 కలెక్షన్స్ అయితే. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ యూట్యూబ్ వీడియోస్. బీ ఎంగేజ్.